ఇంటి దగ్గర శివనారాయణ సుమిత్ర అనారోగ్యం గురించి బాధపడుతూ ఉంటాడు. దీప కాఫీ తీసుకుని వచ్చి శివనారాయణకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక శివనారాయణ మాట్లాడుతూ, దీప, నా కళ్ళ ముందే నా భార్య చనిపోయింది. ఏమీ చేయలేక చూస్తూ నిలబడిపోయాను. ఇప్పుడు సుమిత్ర కూడా ఇలానే అంటూ అల్లాడిపోతూ ఉంటాడు. శివనారాయణ నోటి నుంచి ఆ మాట రాగానే దీప ఎమోషనల్ అవుతూ, పెద్దయ్య గారు అలా అనకండి, సుమిత్రమ్మ గారికి ఏమీ కాదు, దైవం మనకు తోడుంటుంది, మీరు ధైర్యంగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళు బాగుంటారని దీప పెద్దయ్యనకు ధైర్యం చెప్తూ ఉంటుంది. నీ కళ్ళల్లో కూడా నీళ్లు ఉన్నాయి దీప, అయినా నా కోసం దాచుకుని ధైర్యం చెప్తున్నావు. జ్యోత్స్న ఉండగా సుమిత్రకు ఏమీ కాదని నా నమ్మకం. ఒకసారి గురువుగారును పిలిపించు, అసలు దోషం ఎక్కడుందో కనుక్కుందామని శివనారాయణ చెప్తాడు. ఇంతలో శివనారాయణ పిలుపు మేరకు గురువుగారు ఇంటికి వస్తారు. శివనారాయణ, ఈ ఇంటికి గండం ఉందని నేను ముందే చెప్పాను. పూర్ణాహుతి నేలపాలు అయ్యుంటే ఈ పాటికి అరిష్టం జరిగిపోయేది. కానీ ఈ అమ్మాయి దీప ఆ హోమాన్ని కాపాడిందని గురువుగారు చెప్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ మాట వినగానే జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. గురువుగారు, ఆ రోజు దీప ఆ పూర్ణాహుతి పట్టుకోకపోయి ఉంటే ఈ అరిష్టం ఉండేది కాదేమో. మా మమ్మీని పట్టుకుని హోమం చుట్టూ తిరగమని నేనే చెప్పానా? పని మనిషిలా ఉండాల్సిన దీప ఇంటి వారసురాలు చేయాల్సిన పని చేయడం వల్లే ఇదంతా జరిగిందని జ్యోత్స్న అంటూ ఉంటుంది. వెంటనే కార్తీక్ మాట్లాడుతూ, జ్యోత్స్న, ఇక ఆపు. నా భార్య తప్పు చేసిందని అంటున్నావు కదా, మరి ఆ రోజు నీ చేతుల మీదుగా వేయాల్సిన పూర్ణాహుతిని నువ్వెందుకు వదిలేశావు అని ప్రశ్నించడంతో జ్యోత్స్న దగ్గర సమాధానం లేదు. సుమిత్ర, దశరథ్ అంతా అక్కడికి చేరుకుంటారు. అప్పుడు కార్తీక్ గురువుగారిని ఒక వింత కోరిక కోరాడు. గురువుగారు, మీరు ముఖం చూసి జాతకం చెప్తారు కదా, మా పెద్ద మేడం గారు ఈ మధ్య దేనికో చాలా భయపడుతున్నారు. ఆమె భవిష్యత్తు ఏంటో ఒకసారి చెప్పండి అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అడగగానే పారు, జ్యోత్స్న కాస్త కంగారు పడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళంతా గురువుగారు ఏం చెప్తారో అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అప్పుడే గురువుగారు జ్యోత్స్న ముఖాన్ని తీక్షణంగా చూసి, అమ్మా జ్యోత్స్న, నీ భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంది. సాలెగూడులో చిక్కుకున్న జీవిలా నువ్వు గిలగల్లాడుతున్నావు. ఆ గూడు నుంచి బయటపడే సమయం వచ్చింది. కానీ జాగ్రత్త, రాబోయే కాలం నీకు చాలా కష్టంగా ఉంటుందని చెప్తారు. గురువుగారు మాటలతో జ్యోత్స్న, పారిజాతంలు షాక్ అవుతారు. గురువుగారు అలా చెప్తుంటే తిక్క కుదిరిందా అన్నట్లుగా చూస్తాడు కార్తీక్. ఇక చివరగా కార్తీక్ కావాలనే దీప గురించి అడుగుతాడు. నా భార్య గర్భవతి, తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తన భవిష్యత్తు ఎలా ఉంటుందని గురువుగారిని అడుగుతాడు. దాంతో, నీకు కూడా కష్టాలు ఉన్నాయమ్మా. నువ్వు కోరుకున్న దానికోసం నీకు ఇష్టమైన దాన్ని వదులుకోవలసి వస్తుంది. కానీ నీకొక శుభవార్త, నువ్వు నీ సొంత గూడికి చేరుకునే సమయం దగ్గర పడిందని గురువుగారు చెప్తారు. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. దాంతో పారిజాతం వెంటనే అడ్డు తగులుతుంది. సొంత గూడు ఏంటి గురువుగారు? దీపక కన్నవాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు చనిపోయారు. ఇక పుట్టిల్లు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పేది అబద్ధమని కవర్ చేయడానికి పారిజాతం ప్రయత్నిస్తుంది. కాలం మనుషుల్ని కలుపుతుంది. ఆ విధి రాసిన రాతను ఎవ్వరూ మార్చలేరు. దీపకు కన్నవాళ్ళు ఎవరో త్వరలోనే తెలుస్తుంది. ఆ కలయికను ఎవ్వరూ ఆపలేరని గురువుగారు చిరునవ్వుతో సమాధానమిస్తారు. వెళ్తూ వెళ్తూ గురువుగారు, బిడ్డ జాగ్రత్త అని దీపను దీవించి వెళ్తారు. దీప కళ్ళల్లో ఒక ఆశ, జ్యోత్స్న కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.